నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఒంగోలు సంతపేట రంగాభవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం, ఎస్ రమేష్, ఏపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం హాజరయ్యారు. సభా పరిచయ కార్యక్రమానికి గుంటూరు రాంబాబు, సభాధ్యక్షులుగా పిల్లుట్ల సుధాకర్రావు, రాష్ట్ర సాధికార సమితి సభ్యులు మరియు నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సభా అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల అందరూ కలిసికట్టుగా ఉండాలని, దానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని, నాయి బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి మా వంతుగా కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమనూరి రమేష్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ సంఘ బలోపేతానికి నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులకు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లకు, అతిథులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
సర్కార్ సీఎం పనిచేస్తాను లేదా నేను చేస్తాను. అన్ని డిపార్ట్మెంట్ లెటర్ వస్తూ ఉంటాయి. నేను మన అధ్యక్షుడిగా చెప్తాను, మీరు కూడా మనకి సీమితం లే అన్ని డిపార్ట్మెంట్కి లెటర్ రాయాల్సింది. నేను హౌసింగ్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తా ఉంటే మనకు గుంటూరు నుంచి 4 రోజులు అన్ని జిల్లాలో ఇచ్చింది. అన్ని జిల్లాలో 200 ఇళ్ళు మనకి సోమవారం అనేసి మనకి మినిస్టర్ మనకి ఎంఎస్ఎంఈలో లోన్స్ ఇస్తూ ఉంటాయి. మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని సర్కారుని తింటా ఉంటాం మన వరకు మనం ఏం చేయరు. మనకు ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏం లేదు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఆ తర స్కీమ్స్ని మనము ఇంప్లిమెంట్ చేసేలేదు. ఇక్కడ కూర్చోండే వాళ్ళు ఎందరో గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకుంటారని చెప్తే ఎవరు తీసుకుంటారు? నా ప్రకారం ఒకరు తీసుకోలేదు. గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి వీళ్ళకి శాలరీ వస్తుందో తెలియదు నాకు, బట్ శాలరీ తప్ప కార్పొరేషన్లో వేరే ఏమి స్కీమ్స్ తెలియదు వల్లే మన అవధి ముగిసిపోయిస్తుంది. నాదొక చిన్న సలహా ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇది చాలా స్కీమ్లు ఉండాలి. బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్ ఆ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ వేయాలి. వీళ్ళు మనం చెప్తున్నాడు ఈ జిల్లాలో మనము ప్రప్రథమంగా స్టార్ట్ చేసాము, ప్రప్రథమంగా మన మ్యారేజ్ బ్యూరో చేసాము అంతా చెప్పారు. మన ఇన్ఫర్మేషన్ సెంటర్ లేదు. ఇన్ఫర్మేషన్ సెంటర్ చేస్తే మీ జిల్లా నుంచినే ప్రారంభించండి. మీ స్టేట్ ఇది అంటే ఆంధ్ర స్టేట్ ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ నాయి బ్రాహ్మణులకి ఏమేమి దొరుకుతాయో చేయాలి. మనకి లోన్ దొరుకుతుంది, మనం తీసుకునేది. మనకి ఎడ్యుకేషన్ లోన్ సిగ్గుతుంది, ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము, అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఇస్తాము బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్. సో బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్ సంబంధపడినట్లా మనము ఏమేమి చేయాలా అనేది ఒక పెద్ద మనకంటే క్వశ్చనే. మనము ఎవరు అంటే గవర్నమెంట్లో పారాటం, దాని నుంచి అధ్యక్షులకి ఒక అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు గవర్నమెంట్లో పారాడొచ్చడం. గవర్నమెంట్ నుంచి మీరు ఏం లెటర్ ఇస్తే నాకు తెలియదు, మీ సర్కార్ పెట్టి నడుస్తుంది. మా సర్కారంలో మేము ఏం లెటర్ ఇస్తే దానికి ఇన్ఫర్మేషన్ వస్తాము. నేను ఇప్పుడు సీఎంకి లెటర్ రాస్తే మీకు ఏమేమి స్కీమ్స్ నాకు ఇవ్వండి అంటే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని నేను అన్ని జాగాలో ఇస్తాను. మనకి లోన్ ఇస్తారేమో మీ కార్పొరేషన్ నుంచి, ఆ లోన్ కూడా కరెక్ట్గా తీసుకున్నాలి. మనం దాన్ని వాపసు రీఫండ్ చేయాలి. నేనేం చేసింది, మన కార్పొరేషన్కి 10 కోట్లు ఇచ్చాను. నేను 10 కోట్లు బ్యాంకుకి ఇచ్చేస్తాను. మీకు జాయింట్ గ్రాంట్ అని చేస్తారు. మనకి ఇట్లా ఒక 50,000 నుంచి 1 లక్ష ఇస్తారు అంతే కార్పొరేషన్ నుంచి. దాన్ని మనం బ్యాంకుకి పెట్టేస్తే బ్యాంక్ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తారు. సో ఆ బ్యాంక్ జాయింట్ గ్రాంట్లో మనం తీసుకోవాలి. అంటే మనమే తెలుగుగా ఎత్తుకోవాలి. నేను రాత్రి సాయంత్రం వచ్చారు ఒంగోలు నగరం, నేను చెప్తా ఉంటే మన తెలుగుగా మనం ఏమేమి చేయాలా అనే దాన్ని చాలా హుషారుగా చేసుకుంటే మన సమాజము పెరుగుతుంది, మనము పెరుగుతాము, ఆర్థికంగా మనం అందరూ పెరుగుతాము. నాకు తెలిసినట్లు ఇక్కడ కూర్చోనే దాంట్లో ఆర్థికంగా పెరిగిన వాళ్ళు మన అధ్యక్షుడు వస్తే ఎవరు లేదనిపిస్తుంది. దాని నుంచి అందరూ అధ్యక్షుల్లాగా ఆర్థికంగా పెరగాల. ఓకే, తమాషా చేస్తున్నాను, పాపం వాళ్ళకి ఇది లేదు. అయితే మన ఆర్థికంగా పెరిగేదానికి యావ స్కీమ్ కావాలా, ఆర్ఈటీ స్కీమ్స్ని మనం తీసుకోవాలా. ప్లస్ నాకు మన శాంతారాం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నాను, మీ కార్పొరేషన్కి ఏమి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారా అని. ఈరోజు మనకు ఎవరు అడగలేదు. నా ప్రకారం అడిగితే ఇస్తారేమో. మాకంతా కార్పొరేషన్లో మాకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. అంటే నా ఒకే కార్పొరేషన్కి చాలా చిన్న కార్పొరేషన్లో దానికి ఇచ్చారు. సో ఇలాగా అడిగితే మంచిదైతుంది. ప్లస్ మనకి ఎడ్యుకేషన్ నాకు తెలిసినట్ల ఇప్పుడు బెంగళూరు నుంచి చాలా జనాలు కర్ణాటక నుంచి, పక్కల తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచినే బిడ్డల్ని తీసుకొని పోతాం. అంటే మనకి చదువుబిడ్డ బిడ్డ చిక్తా ఉన్నది ఇక్కడనే, అంటే ఆ పక్కన ఎవరు చిక్తలేదు అనేసి. ఇలాగా మనము చాలా చదివేదానికి మనం కొంచెం ఒత్తిస్తే మనం అందరూ పెరుగుతాము. ఇది ఒక పక్క పెడితే తిరుపతి తిరుమలలో నేను శాంతారాము మన సమాజంకి 2 కళ్ళు ఉన్నట్టున్నాము. మాకు మన సమాజంకి నేను చెప్పేకిన ముందర బోర్డులో శాంతారాం చెప్పారు మన సమాజంకి ఏమేమి ప్రాబ్లం ఉంది. మన సమాజంలో వాద్యం చేస్తాం. ఆ వాద్యం వాళ్ళకి కేవలం 600 రూపాయలు ఇస్తారు సార్, ఎట్లా చేయాలా వాళ్ళు నుంచి శాంతారాం అడిగారు బోర్డులో. నేను చెప్పేది ఏమంటే మనకి ప్రాబ్లం ఉండేది నేను శాంతారాం మాట్లాడతాను. అయితే మన ప్రాబ్లం ఉండేది మాకు ఒక అర్జీ చేయాలి కదా. మనకి ఎవరు అర్జీని చేసేది, మనకు ఒక లెటర్ రాసి కదా, దాన్ని పెట్టుకొని మేము మాట్లాడచ్చు. మనకి ఏమి ఇవ్వకుండా మేము మాట్లాడకుండా శాంతారాం చేయలేదు, నరేష్ చేయలేదు, తిట్టుకొని మనం బయట ఉండేవాళ్ళు అధ్యక్షులు నేను చేయకుండా చెప్పగలరు. అయితే మనకు ఒక అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి. ఇది మనం చాలా లేదు కదా, దీనికి ఇన్ఫర్మేషన్ సెంటర్ కావాలి. సో మీరు వచ్చి మమ్మల్ని అడగ
స్టార్ట్ చేయండి. తిరుపతికి నా ప్రకారం ఆంధ్రాలో అందరూ వెయ్యక వెళ్ళారు. ఇప్పుడు మాకి పెద్ద శక్తి మేము ఇద్దరు ఉన్నాం. ఆంధ్ర నుంచి వాళ్ళు ఎవరు పంపిస్తారో పంపిలే. నేను ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ చేయాలనుకుంటే శాతానికి చెప్పలేదు, ఇంకో చెప్తా ఉన్నాను. నా కర్ణాటక స్టేట్లో ప్రతి మంగళవారం 4 మంగళవారము ఉత్త మన సమాజంలోకి టికెట్ ఇస్తాను. నాకు కూడా లోకల్ తిరుపతి వాళ్ళకి ఫస్ట్ మంగళవారం ఇస్తారు, అట్లా నేను ప్రతి మంగళవారం మన వాళ్ళకి ఇస్తాను. దీన్ని పేపర్లో వేపిస్తారు కర్ణాటకలో. ఇలాగా ఒక్కొక్క స్టెప్ మనం పైన వస్తాం. ఇది భావజాలండి. మన కులం కోసం ప్రతి మంగళవారం కూడా సార్ కోటాలో వచ్చి ఒక తిరుపతి దర్శనానికి సంబంధించి మన నాయకులను కేటాయిస్తారని సార్ అనౌన్స్ చేశారు. సార్కి ఒకసారి అందరూ ధన్యవాదాలు తెలియండి. ఎందుకంటే ఇది భావజాలండి. కులం కోసం ఇప్పుడే సార్ మేము కోరుకునేది సార్, కులంలో మీరు ఒక ఆధిపత్యం. ఎందుకంటే కులం కోసం ఈ విధంగా చేస్తారే మిమ్మల్ని దేవుళ్ళ చూస్తున్నారు మా వాళ్ళు. నేను కాదు, మన వెంకటేశ్వర స్వామి మన తిరుపతిలో రెండే ఇంపార్టెంట్. దాన్ని నేను సీఎం గారితో చెప్పాను. ఒకట నాకు ఒక అకస్మాత్గా 2 minutes టైం ఇచ్చే సీఎం గారు మాట్లాడాలి. సీఎంకి అడిగాను, సార్ తిరుపతిలో రెండే ఇంపార్టెంట్. ఒకటి వెంకటేశ్వర స్వామి వాళ్ళు చూసే పైన లడ్డు విధంగా ఆమెకి వచ్చింది. 1947లో లడ్డు వచ్చింది. అంతే ముప్పడిస్తాం మనం రూపాయి. తిరుపతిలో 85,000 జనాలు పోతారు ఎవ్రీడే. 85,000 జనాల్లో 35,000 మంది గుడి కొట్టిస్తారు. అంటే మన సమాజంలో ఫస్ట్ ఉండేది. ఆ తర్వాత దేవుడు చూస్తారు. మీరు పోతే గుడి కొట్టించుకునే దేవుడు చూస్తారు. అయితే మన సమాజంకి ఏం చేయలేదు. యాలు చేయలేదు అంటే ఇక్కడే మీకు తెలుస్తూ ఉంది. మన దాంట్లో 4-5 గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ఒకటి వల్ల టీటీడీ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు మన కళ్యాణ్ అడిగేశారు. ప్రమాణ స్వీకారం చేయక ముందే కళ్యాణ్ అడిగేసి మన వాళ్ళ సమస్యను తెలుసుకొని తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి. అది కులం పట్ల సాధన. 10,000 కూడా పైన ఉండేది. సిటీలో 10,000 ఉంటారు. మంది పెద్ద ఓటు బ్యాంక్. ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు మన ఎమ్మెల్యే వస్తారా పోతారా? వచ్చి మొదలుగానే 5 నిమిషాలకు వచ్చి అమ్మైపోతారు. అంటే నేను తప్పు చెప్తాను. ఒక్కటిగా ఉంటే మనకు ఓటు బ్యాంక్ ఈ జిల్లాలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా గెలవాలంటే మనం ఓటుని చేంజ్ చేస్తాం. కటింగ్ చేసేటప్పుడు కూర్చోలేటప్పుడు సార్ అంటే మనకు ఎవరిని కావాల్సింటే అర్థం చేయలేము. ఇది మనకి ఏం కావాలంటే మనకు తెలియదు. అంటే దానికి మీరేమన్నా మిగతా ఒక ఆర్గనైజేషన్ మనకి ఏం కావాలని ఒక అజెండా చేయండి. ఆ అజెండా ప్రకారం మనం పనిచేస్తాం. ఇప్పుడు నేను శాంతవరం తిరుపతిలో పెట్టాను. మాకు ఏం చేయాలి మీరు చెప్తే మనం చేస్తాం. ఇప్పుడు నాకు 10 అప్లికేషన్ వస్తే కానీ మనం మాట్లాడతాం. నేను ఇద్దరు కూర్చొని ఇది చేయవచ్చు అంటే చేయవచ్చు. వాళ్ళు వైద్యుల్లో చాలా పేరుపోతున్నట్లు వాళ్ళు. మీకు అందరికీ ఇంకా ఒక పెద్ద విషయం ఏమంటే శాంతారాము నేను ఒకే జాతిని, అయితే ఒకే రిలేషన్, ఒకే ఫ్యామిలీ. అది తెలిసింది మాకే. దీని మన పేరు పోయినప్పుడు మా ఇంటోళ్ళు వాళ్ళ ఇంటోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అలాగా మనకి ఏం కావాలో అనేది మనం స్టార్ట్ చేస్తే మేమేమి ఇక్కడ ఉన్నాము, వాళ్ళు మేమేం చేయాలని తెలుస్తుంది. మనకి ఏం కావాలని తెలియదు. మనకి ఏం కావాలో మనం ఎట్లు చేయాలా. నేను నిన్న ఒక ఐడియా చెప్పాను. అది మీరు చేస్తే చాలా మంచిది. 24వ తారీఖు మా బోర్డు మీటింగ్ ఉంది. చేయండి. మనకి వాద్యమూడులో ఇడీ స్టేట్లో వాద్యమూడికి టీటీడీ దేవస్థానంలో కేవలం 600 రూపాయలు ఇస్తారా శాంతారాం ఫస్ట్ చెప్పింది. ప్లస్ ఈ బ్రాహ్మణుడికి తట్లో మనము దక్షిణ ఇస్తాం. మన కళ్యాణకట్లో పెద్ద కోటేషన్ మీరు ఎవరు ఎదుటి డబ్బు ఇవ్వకూడదు. దాన్ని క్వశ్చన్ చేశారు. చాలా పెద్ద క్వశ్చన్ అది. అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే మీరు ఎవరైనా మనకి లెటర్ ఇవ్వాలా. అక్కడుంటే కళ్యాణకట్టు లెటర్ ఇవ్వాలా, అక్కడుంటే వాద్యమూడి లెటర్ ఇవ్వాలా. మనకి ఏమి అంటే మనకు తెలిసిందే మనం చెప్తా ఉంటాం. మనకి ఏం కావాలనేది మనం చెప్తే ఆర్గనైజేషన్స్ లీడర్స్ కనుక్కోండి ఏం కావాలని. ఫస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి. మీరు చాలా బాగా చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంది. మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇక్కడ చాలా బిడ్డలు అంటే ఆడబిడ్డలు డాన్స్ ఆడుతున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంది. ఆడబిడ్డలకి మీకు వేరే స్కీమ్స్ ఉంది. స్టేట్లో ఉంది, సెంట్రల్లోనే ఉంది. వాజ్పేయి గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ అది
వేదాంత కొద్ది సీట్లు పేరు వాళ్ళు తింటారు. ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి టైంలో చాలా ఇంప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు చాలా తెలుగు చాలా బాగా ఆంధ్రాన్ని డెవలప్ చేశారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. నాకు మన సమాజంలో గుర్తుపెట్టి మనకి ఇద్దరు చేసేది సాధారణ విషయం కాదు. ఒక పెద్ద కమ్యూనిటీ నడిచి మనం చిన్న కమ్యూనిటీ చేసేదాన్ని అంటే చంద్రబాబు నాయుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగా ఒక మన ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది. మనం ఏమన్నారంటే మీరందరూ అంటే అన్ని లీడర్స్ మన చింతన చేయాలా, అంటే దాని మీటింగ్ చేయాలా. ఇలా నేను దాన్ని చెప్పాను, మీరు మన స్ట్రెంత్ చూపించాలా. ఇక్కడ మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మన స్ట్రెంత్ ఎంత, 9 జనాలు సరిపోదు. ఎప్పుడో మీరు కావాల్సింటే అందరి ఇంటికి ఇక్కడ కూర్చోంటే వాళ్ళు ఆడవాళ్ళే, లేడీస్ అక్కడ చూస్తే మనం లెక్కాల్సిన 1, 2, 3, 4 ఈ పక్కన ఊర్లే నలుగురే. మనం ఇంట్లో లీగ్ మెసేజ్ వస్తాం. మన ఇంట్లో చదువుకుని వస్తే వాళ్ళకి లేడీస్ చాలా స్కీమ్ ఉంది. మీకు స్కిల్ డెవలప్మెంట్లో లేడీస్ స్కీమ్ ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది. ఆడపిల్లలు ఎంత బాగా చదువుతారు. మనకి ఈలాగా అంటే మనం స్ట్రెంత్ని చూపించాలి. మన స్ట్రెంత్ చూపిస్తే మన పొలిటికల్గా మనకి ఏం కావాలో చెప్తారు. ముందు దిగులో మీరు ఇది చేయాలని నేను కోరుకుంటా. ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్లస్ నేను శాంతారాం గారు ఏం పని చేయాలనేసి మీరు మీ గురించి అంటే ఆంధ్రాలో వాళ్ళు ఏం చేయాలా, కర్ణాటకలో ఏం చేయాలని చేస్తాము. ఇలాగా అనౌన్స్మెంట్ చేస్తే మన సమాజంలోకి నేను అదే చెప్పాను. నేను మా సమాజం కూడా అని చెప్పేసి పేపర్లో హైలైట్గా రాపిస్తుంది. ఇది స్టేట్లో ఎప్పుడున్నో ఊళ్ళో కూర్చోంటే మన సమాజంలోకి నన్ను చూసేలే, నేను ఎవరైనా తెలియలే, నన్ను చూస్తే చాలా ఖుషి. అంటే మాట చెప్తాను, నరేష్ గారు శాంతారామయ్యారంట, మనోళ్ళంట అంటే అలాగా ఆ భావన రావాలా. సో ఆ మనకి ఒక ఒక్కటి ప్రదర్శనలో సరిపోయాలా, పొలిటికల్గా మనం పెరగాల. నా ప్రకారం మన దాంట్లో స్టేట్లో ఎవరు ఎమ్మెల్యే లేదు కదా, ఎవరు ఉంటారు. ఎమ్మెల్యేలో మన టికెట్ అడిగే శక్తి లేదనిపిస్తుంది. సో ఎమ్మెల్యే టికెట్ అడిగేంత శక్తి మనకు కావాలా. అట్లీస్ట్ మన పెద్ద లీడర్స్ చంద్రబాబు నాయుడు అట్లా ఉండదు. సోషల్ ఇంజనీరింగ్లో మన అట్లా కమ్యూనిటీ అంటే చిన్న చిన్న కమ్యూనిటీలో కొంచెం మనకి బాధ్యత ఇచ్చి మనకి ఒక సీట్ కదా అంతా అడిగేది మనకు ఒక శక్తి వస్తుంది. మనం ఎప్పుడు సమావేశం సెషన్ ఎంత అంటే 500 జనాలు, 1000 జనాలు, 2000 జనాలు. మనం 1 లక్ష జనాలు సేరి ఒక సమావేశం చేస్తాము. దగ్గర మన ఎలక్షన్కి వచ్చినప్పుడు మనకు ఒక సీట్ ఇవ్వాలా, మనకి ఎమ్మెల్సీ చేయాలా, లేదా ఎంపీ చేయాలా అడగాలి. వాళ్ళు ఎన్టీ రామారావుతో పనిచేస్తారంట. ఎన్టీ రామారావు ఎక్కడ చేస్తూ ఉంటే మినిమం ఒక చిన్న ఫంక్షన్కి 10,000 జనాలు చేస్తూ ఉంటాం. మనం 10,000 జనాలు చేస్తూ ఉంటుంది. మన ఇప్పుడు ఎక్కడ చేస్తాం, 100 జనాలు చేస్తాము, 300 జనాలు చేస్తాము. సో ఇలాగా మనము అయినంత జాస్తి జనాలు చేర్చి మనకి అంత 2 లక్షలు చేసినా మనకి ఒక పొలిటికల్గా మనకు ఒక ఆద్యత లేకుండా ఉండే స్టేట్లో మనము ఆద్యత అడిగేలాగా రావాలి. ఇది చెప్తా అన్ని చాలా సైన్స్గా ఉన్నారు. ఇంత మాట్లాడిన దానికి మీకు అందుకే వందనము. దీన్ని ముందరికి తీసుకోపోవాలని నేను కోరుకుంటున్నాను. సార్ ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టుగా ఒంగోలు చేసుకోవాలి సార్. గవర్నమెంట్ మారగానే బాబుజీ కాంగ్రెస్ కమిటీ మారింది. ఒకటిగా నడవాలి. ఎన్నున్నా కూడా కార్యక్రమం చేసినప్పుడు మన బాడీలు కూడా చేసుకోవాలని చెప్పి మన సంఖ్యలు నిర్ణయించుకుంటున్నాం. పార్లమెంటు అలాగే చింతపూడి తిరుపాల గారు కూడా వేదిక మీద రాకపోతున్నా. చింతపూడి తిరుపాల గారు వేదిక మీద రాకపోతున్నా. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రుద్రకోటి సదాశివం. ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈనాటి నాయీ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నా ప్రాణంతో సమానమైన నా నాయీ బ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒంగోలు నగరం నుండి అదేవిధంగా ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి వివిధ ప్రాంతాలు వచ్చిన నాయీ బ్రాహ్మణ సోదరులకు, పెద్దలకు అందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి సభాధ్యక్షుడు పి సుధాకర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న టీటీడీ బోర్డ్ మెంబర్స్ శాంతారాం గారికి, అదేవిధంగా నరేష్ గారికి, అదేవిధంగా
ఎక్స్ ఫెడరేషన్ చైర్మన్ ఇనుగొండ సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఎక్స్ డైరెక్టర్ పి చిన్న వెంకటేశ్వర గారికి, అదేవిధంగా డైరెక్టర్స్ ఇక్కడికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్స్కి, ముఖ్యంగా రమేష్ గారికి, నాగరాజు గారికి, రత్నారావు గారికి, యేసుబాబు గారికి, లోకరాజు గారికి, మన ఉన్నటి శివశేషి గారికి, గంగాధర్ గారికి, వేదిక మీద ఉన్న మన యేసుబాబు గారికి, వేదిక మీద ఉన్న నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ పెద్దలందరికీ, బెంగళూరు నుంచి వచ్చిన నగర కార్పొరేటర్ గారికి, కడప మా అన్నగారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దయచేసి ముందర కొంచెం నిశ్శబ్దం పాటించాలా. ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. మీరందరూ కూడా నిశ్శబ్దంగా వచ్చిన అతిథులు ఏమి చెప్తారు, మన సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు కానీ విషయాలు కానీ ఏం చెప్తారు మీరందరూ ఒకసారి మనం ఎప్పుడు నిరంతరం మాట్లాడుకుంటాము. ఒక 10 నిమిషాలు ఈ మీటింగ్ కేటాయించాలని కోరుకుంటూ, ఆ ముందుండే వాళ్ళందరూ కూడా ఆ సీట్లో దయచేసి అందరూ కూర్చోవాలని నిశ్శబ్దం పాటించండి. ఇకపోతే మీకు తెలుసు, మన నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం చాలా పేదది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన కులస్తులు మనం. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు పెద్ద మనసు చేసుకొని ఆ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను స్థాపించిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు. తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం నిరంతరం తప్పిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఫెడరేషన్ ని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసి కార్పొరేషన్ కి అనేక రుణాలు ఇచ్చిన మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇక్కడ చెప్పాలా, ఎందుకంటే మీకు అందరికీ వివరాలు తెలియాలా. 56 కుల కార్పొరేషన్లు వేసినారు, అట్టహాసంగా ప్రమాణ స్వీకారాలు చేసినారు, పెద్ద పెద్ద కవర్లు వేసుకున్నారు, పెద్ద పెద్ద బోర్డు తగిలించుకున్నారు, చైర్మన్లు డైరెక్టర్లని. ఈ 56 కార్పొరేషన్లు గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా మన నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చిన పాపాన పోవాలి. కేవలం తూతూ మంత్రంగా ఏదో కొంత షాపులు పెట్టుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే కానీ ఆ షాపుల్లో పనిచేసే మన సామాజిక వర్గాలకు కూడా, సొంత షాపు లేని వాళ్ళు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మన సామాజిక వర్గాన్ని గుర్తించి వీళ్ళు కష్టపడే వాళ్ళు, నిజాయితీ పరులు, ఎప్పుడు సేవ చేసే వాళ్ళు, వీళ్ళని గౌరవించాలా, వీళ్ళకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలా అని నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఈ రోజు మన నాయి బ్రాహ్మణులకు, దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణ సోదరులకు 15,000 రూపాయల జీతం చాలించాలని చెబుతూ ఉంటే పెద్ద మనసుతో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 25,000 రూపాయలు జీతాన్ని పెంచినాడు. అదేవిధంగా పాలక మండలిలో, అన్ని పాలక మండలిలో కూడా నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలని దాన్ని క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి, అసెంబ్లీలో పెట్టి మనకు ఒక విధి విధానాన్ని రూపొందించి మనకు అన్ని దేవాలయ పాలక మండలిలో కూడా అవకాశం కల్పించిన మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదొక్కటే కాదు, మీకు తెలుసు, నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలు అయితే బీసీలను పైకి తెచ్చినాడో ఆ రోజు బీసీలు అనేవాళ్ళు రాజకీయ ప్రాధాన్యత ఎక్కడ లేదు. ఏదో భూస్వాములు, పెద్ద పెద్ద ఉన్నత వర్గాల వారు మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలను గుర్తించి ఆ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టి ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా అందరికీ కూడా బీసీలకు రావాల్సిన అవకాశాలు
మనకు స్థానిక సంస్థలు కల్పించిన మహానుభావులు. తర్వాత మన ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బీసీ రిజర్వేషన్ ఇంకొంచెం పెంచి 34% అంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 34% ఉన్న రిజర్వేషన్ ని 24% తగ్గించి మన బీసీలో పట్టుకొట్టిన మోసగాడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన పేరుకి సామాజిక న్యాయం అంటాడు, ఎక్కడా కూడా సామాజిక న్యాయం పాటించడు. ఉన్నత పదవులన్నీ వాళ్ళ సామాజిక వర్గాలకి, డబ్బులు ఉండే పదవులన్నీ వాళ్ళ సామాజిక వర్గాలకి, గౌరవం ఉండే పదవులన్నీ వాళ్ళ సామాజిక వర్గాలకి. చంద్రబాబు నాయుడు గారు కానీ సామాజిక న్యాయం పాటిస్తాడు, ఎక్కడ కూడా ఆయన సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఒక పక్క మన యువ మంత్రి ఆయన ఐటీ శాఖ, విద్యాశాఖ చూసుకున్నాక కావాలని బలపం కట్టుకొని దేశ విదేశాలు తిరుగుతూ ఈ రోజు రాష్ట్రంలో యువత నిరుద్యోగంలో ఉంది, పేదరికంలో ఉంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో ఈ రోజు అమెరికా లాంటి దేశాలతో పోయి, చెన్నై లాంటి దేశాలతో పోయి, బెంగళూరు లాంటి నగరాలతో పోయి సత్సంబంధాలు పెట్టుకొని కంపెనీల సీఈఓలతో మాట్లాడుతూ ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఈ రోజు కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించడానికి ఈ రోజు అందరూ ముందుకు వస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒక పక్క చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వనరులన్నీ కొలగొట్టారు. 10 లక్షల కోట్లు ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రమజీవి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక పక్క గాడిలో పెట్టు అప్పులమైన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళా ఈ రోజు ఆయన అప్పుల్లో నుంచి బయటికి తెచ్చి ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి అన్ని కూడా మనకు అందిస్తా ఉన్నాడు. ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ ముందు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినాడో అవన్నీ కూడా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా వరుసగా ఇస్తున్నారు. దాంట్లో భాగంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఈ రోజు 4,000 చేసినాడు. అదేవిధంగా దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ ని 6,000 చేసినాడు. మహిళలకు 3 సబ్సిడీ సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చినాడు. అదేవిధంగా 16,387 డిఎస్సి పోస్టులు. మీకు తెలుసు, ఉపాధ్యాయులంటేనే భర్తీ చేసేది తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ పోస్టులు, డిఎస్సి పోస్టులు ప్రతి సంవత్సరం జరిపేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎక్కడా కూడా ఒక పోస్టు ప్రకటించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు నారా లోకేష్ గారు మళ్ళా మంత్రి పదవి తీసుకున్న తర్వాత 16,837 పోస్టులు ఈరోజు టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి చర్యలు తీసుకుంటారు. ఒక పక్క మన బీసీలో కూడా పేదలు ఉంటారని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే బీసీ సామాజిక వర్గాల్లో ముఖ్యంగా వాళ్ళకి ఒక ఆదరణ పథకం పెట్టి ఏవైతే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి పరికరాలు ఇస్తే ఆ పరికరాల ద్వారా కొంచెం టెక్నాలజీని అందుకొని ఇంకొంచెం నాణ్యతగా పనిచేసుకొని వాళ్ళు ఆర్థికంగా ఉంటారని ఆ రోజు అద్భుతమైన పథకం, ఆదరణ పథకం పెట్టి మన సామాజిక వర్గాలందరూ కూడా ఆ రోజు కుర్చీలు, చైర్లు, నాదస్వరం, డోర్లు ఇవన్నీ కూడా ఆ రోజు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. పారిపోయే వ్యక్తికి మనం అందరూ కూడా బాధ్యతగా ఉండాలి. ఈ రోజు నేను నాయక్ బ్రాహ్మణ రాష్ట్ర చైర్మన్ అయ్యానంటే దానికి పునాది గౌరవనీయులు మన సామాజిక వర్గాన్ని గుర్తించి ఈ రోజు టీటీడీ బోర్డు మెంబర్లుగా, నాయక్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా, ఇంతమంది డైరెక్టర్లుగా, మన దేవాలయాల్లో పాలక మండలిలో అవకాశం ఇచ్చిన మన దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన సామాజిక వర్గం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మన సామాజిక వర్గం పట్ల ఆయనకి సానుకూల దృక్పథం ఉంది. భవిష్యత్తులో కూడా మన సామాజిక వర్గాన్ని మేలు చేసేదానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇకపోతే మన కులస్తులు, మీకు తెలుసు మన నాయక్ బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వాళ్ళు మహా తెలివైన వాళ్ళు,
చేయవాళ్ళు. మన అందరికీ కావాల్సింది ఒక ఐక్యత. ఈ రాష్ట్రంలో మనం అందరూ కూడా ఐక్యతగా ఉండి ఏవైతే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలా. ఐక్యతతో మీరందరూ ముందుకు వస్తే ఏమన్నా మన సమస్యలు ఉన్నట్లయితే ఈ కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి, భవనాలు అయితేనేమి, రుణాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు రావాల్సినవి ఉంటాయి. ఇవన్నీ మీరు ఐక్యతగా అందరూ కూర్చొని మాట్లాడి వర్గాలు లేకుండా ఇది మన కులము మనం సాధించుకోవాలా అని మీరు అందరూ ఐక్యతగా ఇంతకుముందు మన నరేష్ గారు చెప్పారు. మీరు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కదా మనకు సమస్య తెలుస్తుందని. మీరందరూ దయచేసి ప్రతి నియోజకవర్గంలో మన వాళ్ళకి ఆశలు ఉంటాయి. కులం తరపున ఇవి కావాలా ఇవి కావాలి, ఇవన్నీ కూడా మీరు కుల పెద్దలు అందరూ కూర్చొని దాన్ని ఒక ఐక్యతగా వచ్చి ఒక లిస్టు తయారు చేసి నాకు ఇచ్చినట్లయితే నేను వాటిని పరిశీలించి, నేను మా డైరెక్టర్స్ అన్ని పరిశీలించి అవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఇకపోతే నిధులు ఆయా కార్పొరేషన్ కేటాయిస్తారో ఆ కార్పొరేషన్ ద్వారా రామాశా ప్రకారం ఏ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పుల్లో చేసిన జగన్మోహన్ రెడ్డిని మనం ఏమనాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఇకపోతే ఈనాటి సమావేశానికి ఎంపీ గారు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మిగతా ముఖ్యమైన నాయకులు కూడా అందుబాటులో ఉండే నాయకులు అందరూ కూడా వచ్చినారు. రోడ్డీకరించి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మన కులానికి ఏం చేస్తే బాగుంటుంది మన సోదరులు అందరూ కూడా మరొక్కసారి పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ లో షాపులు 2 యూనిట్లు సీఎం గారితో మాట్లాడి మీరు అడ్మిషన్ తీసుకొని పోతున్నాం. సార్ చెప్పినట్టు అలా ఎంపీలు ఎన్నుకునే కార్యక్రమం అంతా రాలేకపోయిందని చెప్పారు. ఇంకో కార్యక్రమం కలుస్తా అని చెప్పారు. తప్పకుండా మన సోదరులు, మన వైద్య కళాకారుల సమస్యలు, అదేవిధంగా ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ల సమస్యలు ఇవన్నీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకోపోయి అవన్నీ కూడా పరిష్కరించడానికి ముఖ్యంగా వెలుగొండ సుబ్రహ్మణ్య గారు, మన ఫౌండర్ వెలుగొండ సుబ్రహ్మణ్య గారికి, మన చైర్మన్ సదాశివం గారికి, మరియు నాతోటి టీడీ బోర్డు మెంబర్ ప్రాణ సమానమైన నా నాయకుల సోదరులందరికీ మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మొదటిగా మన సభాధ్యక్షులు పిల్లల సుధాకర్ గారు ఉన్నారు. వారికి ఈరోజు పుట్టినరోజు కాబట్టి సుధాకర్ గారు ఆయనకి మొదటి ఈరోజు పుట్టినరోజు కాబట్టి మీ అందరూ ఆశీర్వాదాలు మన సుధాకర్ గారికి ఉండాలని కోరుకుంటూ, చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం. రాజకీయంగా మన గుర్తింపు వచ్చిందనే దానికి మొదటి వ్యక్తి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు. ఎందుకు ఈరోజు ఆయన తెలుసుకోవాలంటే, ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఫెడరేషన్ నాయి బ్రాహ్మణులకి రజకులకు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇన్ని కులాలున్నా నాయి బ్రాహ్మణులకు రజకులకు మనము ఫెడరేషన్ పెట్టాలని ఆలోచన ఆయనకు వచ్చిందంటే, ఈ కులాలు భీషులు ఉన్నా కానీ రాజకీయంగా ఎదురులేదు ఒకే ఒక కారణంగా ఆయన మనకు రాజకీయంగా ఎదగాలని, సామాజికంగా రాజకీయంగా ఎదిగి ఆర్థికంగా ఎదగాలని మొదటిగా ఫెడరేషన్ పెట్టి మన అన్న వెలుగొండ సుబ్రహ్మణ్య గారిని చైర్మన్గా పెట్టి ఎన్నో వేల లక్షల మందికి పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఆయన మనకు కారణం. అంచెలంచెలుగా మనం ఎదుర్కోవాలనే కారణం వచ్చిన తర్వాత, ఎదగాలనే కారణం వచ్చిన తర్వాత ఈరోజు రాజకీయాల విషయం కూడా కొంచెం క్లుప్తంగా మాట్లాడాలి. ఈరోజు నరేష్ గారు ఒక మాట అడిగారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ చట్టసభలో ఎవరికైనా వెళ్ళారంటే వెళ్ళలేదు. మనం పక్క రాష్ట్రంలో కర్ణాటక గారు వెళ్ళారు, స్టాలిన్ గారు వెళ్ళారు, కర్ణాటకలో వీరప్పయ్య గారు వెళ్ళారు, నార్త్లో మన కర్పూరి ఠాగూర్ గారు వెళ్ళారు, కేరళలో నాయకులు వ్యక్తి, చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో మనము ముఖ్యమంత్రిగా మనం అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ మన నాయకులు ఇక్కడ
ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేదు. దానికి ముఖ్య కారణం గ్రూప్. మన నరేశ్వర్ గారు చెప్పారు, మనలో ఉండే గ్రూపులే మనం చేయలేకుండా పోయింది. దయచేసి దీనిపైన గ్రూపు లేకుండా మనం చేసుకొని నెక్స్ట్ మన టార్గెట్ ఎమ్మెల్సీ చేసుకోవాల్సిన బాధ్యత మనకు అతి దగ్గరలో ఉంది. దానికి మీరు అందరూ సహకరించాలని కూడా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మనం ఎప్పుడో ఎమ్మెల్యే ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మన నాయకురాలను తొక్క రాజకీయంగా ఎన్నుకూడదని ఒక కారణంగా మన నాయకురాలని వాళ్ళ కుటుంబం చాలా హీనంగా చూసింది. ఎందుకు చెప్తున్నారంటే కడపలో మన సంజయ్ గారు ఎప్పుడో ఎమ్మెల్యేలో సీఎం మినిస్టర్ అయ్యే పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మన కులానికి సంబంధించిన సంజయ్ అనే వ్యక్తి ఆమె హిందీలో మాట్లాడితే ఈయన తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్పే వ్యక్తి మన సంజయ్ గారు. ఆయన టాలెంట్ చూసి ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలనేసి కడపలో ఆయనకి ఎమ్మెల్యేగా ఒక టికెట్ ఇస్తే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి తీర్చుకోలేకుండా పోయింది. ఒక నాయకురాముడికి ఎమ్మెల్యే అవుతే ఆ నాయకురాముడికి మనమంతా పనిచేయాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరాగాంధీ మనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళ చిన్నాన్న కొడుకుని అక్కడ పోటీగా పెట్టి మన సంజయ్ను ఓడించిన ఘనత ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. లేకపోతే అప్పుడే మనము 3,000 కోట్లతో ఓడిపోయిన సంజయ్ మన కులాలకు సంబంధించిన వ్యక్తి. దీనికి మూల కారణం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న కొడుకుని నిలబెట్టి 3,000 కోట్లతో ఓడించిన మన కులాన్ని ఆ రోజే సమాధి చేసిన వ్యక్తి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మన నాయకులను చూస్తేనే వాళ్ళకి కాదు. మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఆయన తనయుడు ఆయన పాదయాత్రలో వేలు మహాసభలో మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం, ఎక్కడ మా నాయకురాలు మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు? ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేదు. ఎన్నోసార్లు మనం అడగన్నాం. ఒక కార్పొరేషన్ యానయ్య గారికి ఇచ్చారు, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయ్యా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు మన ముఖ్యమంత్రి గారు, మన కులానికి ఎమ్మెల్సీ తీసుకోవాలని మీరు కూడా ప్రయత్నం చేయండి అంటే ఆయన కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. ఎందుకంటే రాక్షస ప్రభుత్వం మళ్ళీ జీవో ఒకటి ఇచ్చారు, పునదూషణ జీవో అనేసి. పునదూషణ జీవో అంటే మన కింది స్థాయిలో నాయకురాములు మంగళూడ అజామూడ అని ఎక్కువ మంది అనుకుంటారు కాబట్టి పునదూషణ జీవో ఇచ్చేటప్పుడు మన నాయకురాములు సోదరులు ఆయన పాలన చేయడం చేశారు. మేము కూడా లోపల సంతోషపడ్డాం, తెలుగుదేశం లీడర్లందరూ కూడా సంతోషపడ్డారు. మా పునదూషణ జీవో ఇచ్చారు, మా కులాన్ని కాపాడుకోవడానికి జీవో మన రక్షణ కోసమని మనమంతా కూడా లోపల సంతోషపడ్డాం. రాజకీయంలో దాదాపుగా పదవులలో ఉన్న వాయిద్యకారుల బంగారు రోజుకే ఆనందం తాను నడుపుతున్నారు. కాన్పూర్ వారిగా కన్యాకుమారి యాత్రలు సాగించి విజయవాడ వాసి కాంచిన వాళ్ళని సాగుతున్నది.
కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఒక కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా శాంతారాం గారికి విలువ చాలా గౌరవంగా ఉంది. ఈ విషయాన్ని మా ప్రజల్లో కూడా అంటే వేల సంఖ్యలో 3,000 చేరిపోయి కానీ 500-600 మంది చేసాము. ఇంకా ఈ స్థాయి మాకు కూడా చేయాలని చెప్పి అభిప్రాయం వచ్చింది. ఇక్కడి నుంచి నేను చెప్పిన విషయాన్ని మా ఊరికి కూడా తీసుకెళ్ళి ఇదే రకంగా మ్యారేజ్ విషయంలో మేము కూడా పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే ఏదైతే మాకు ఈ అవకాశం ఇచ్చారో ప్రజలందరూ కూడా పేరు పేరున నా ఒక నమస్కారాలు. పెద్దలు చెప్పినట్టుగా దేవరాజు చెప్పినట్టుగా మన కమిటీ వాళ్ళు చెప్పినట్టుగా మన జిల్లాలో ఉన్న అందరినీ సంఘటన చేసుకొని ఒక్కొక్కరికి ఏమేమి కావాలో తెలుసుకొని దాని ముందుకెళ్తారని మేము తెలియదు.